शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒకవేళ గగనవాణి పలికినటువంటి మాటలు నిజం, ఈమెకి పుట్టినటువంటి 8వ గర్భం వల్ల నీకు ఆపద కలుగుతుందని నువ్వు నమ్మితే, బావా పుట్టిన పిల్లాన్ని పుట్టినట్టు నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి. 8 పిల్లల్ని చంపేసేయి. అప్పుడు నీకు ఇంకా నమ్మకం తీరిపోతుంది కదా. అమ్మయ్యా 8 చంపేశాను, అది ఏదో ఆకాశంలోంచి వినపడింది, నా చేతిలో 8 చచ్చిపోయిన తర్వాత ఇంకా నన్ను చంపేవాడు ఎవరైనా ధైర్యం కలుగుతుంది కదా. ఈమెని చంపేయడం ఎందుకు? నీకు మంచిది. ఇప్పుడు నీకు గుప్తంగా మరణం వచ్చే అవకాశం ఉండదు. నీ మృత్యువుకి కారణాన్ని నువ్వు చంపేశావు కాబట్టి నువ్వు అనుకున్నట్టు శాశ్వతంగా ఉంటావు. దానికి సంతోషించాడు. ఇదేదో బాగుంది. ఎందుకనంటే ఇప్పుడు కాదు అని ఈమెని చంపేస్తే అపకీర్తి వస్తుంది. అపకీర్తితో పోదు. శ్రావణ మాసంలో ఉన్నటువంటి కృష్ణపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ దేవకీ గర్భంలో ఆవిర్భవించడానికి నిర్ణయించుకున్నవాడై ఆ సమయంలో ఆవిర్భవించాడు. విష్ణుమాయే అంత సమయం లెక్క పెట్టుకుని తొందరపడిపోయినటువంటి కంసుడి దగ్గర నుంచి సైనికుల వరకు అందరినీ గాఢ నిద్ర ఆవహించేసింది. అందరూ నిద్రపోయారు. ఆ పుట్టినటువంటి పిల్లవాడిని దేవకీ వసుదేవులు చూశారు. ఆ పుట్టినటువంటి పిల్లవాడు జలధరదేహు, నల్లటి నీరు నిండిన మబ్బు, కేవలం బొగ్గులా ఉండదు, ఒక గొప్ప కాంతి ఉంటుంది, ద్యుతి. అందరూ ఆయనని చూసేటప్పటికి కళ్ళతో జుర్రుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి రూపంతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడుగా ఆమె కడుపున ఆవిర్భవించాడు. పిల్లవాడిని చూసుకుని ఇటువంటి పరమాత్మ లోకములను కన్న తండ్రి నాకు కొడుకుగా వచ్చాడని ఎంత పొంగిపోయి ఉంటాడు ఆ వసుదేవుడు. శ్రీకృష్ణ పరమాత్మ పుడుతూనే పరిపూర్ణావతారంగా అసలు తాను ఎందుకు వాళ్ళ కడుపున పుట్టాడో చెప్పాడు. ఒకానొకప్పుడు మీరిద్దరూ కూడా నా కోసం ఘోరమైనటువంటి తపస్సు 12,000 దివ్య సంవత్సరములు చేశారు. ఏం కావాలి అని అడిగాను. నా మాయ మిమ్మల్ని కప్పింది. ఆ సమయంలో నీలాంటి కొడుకు కావాలి అని అడిగారు. మోక్షం కూడా అడగలేదు ఇంత తపస్సు చేసి. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు, అందుకే 3 మార్లు మీకు కొడుకుగా వస్తాను అని అభయం ఇచ్చాను. మీకు ఆ సమయంలో ఒకసారి కొడుకుగా వచ్చా. నీ పేరు పృశ్ని, ఆయన పేరు సుతపుడు కాబట్టి నా పేరు పృశ్ని గర్భుడైంది. వేరొకసారి మీరిద్దరూ అదితి కశ్యపులయ్యారు, నేను వామనమూర్తిగా వచ్చా. 3వసారి మీరు దేవకీ వసుదేవులయ్యారు, నేను కృష్ణుడిగా వచ్చా. ఈ అవతారంలో గొప్పతనం ఏమిటంటే నా రూపాన్ని, నా గుణాన్ని, నా అందాన్ని, నా కథల్ని ఒకసారి స్మరిస్తూ ఉంటే చాలు. అది కృష్ణతత్వం. ఆ కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకుని బయలుదేరుతుంటే ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా ఆచ్ఛాదించి పట్టుకోవడానికి వెనక పడగలు విప్పి ఆదిశేషుడు బయలుదేరాడు. యమున విశేషమైనటువంటి పరవళ్లతో వెళ్ళిపోతోంది. కానీ గుండెల మీద పెట్టుకుని కృష్ణ పరమాత్మని వచ్చినటువంటి వసుదేవుడికి త్రోవ వదిలిపెట్టేసింది. ఆ యమున దాటిపోయాడు, నందవ్రజానికి వెళ్ళాడు. యమునకి ఆవల నందవ్రజం ఉంటుంది, యమునకి ఈవల మధురానగరం ఉంటుంది. ఇటు కంసుడు ఉంటాడు, అటు నందుడు ఉంటాడు. కంసుడు మధురని పరిపాలిస్తాడు, నందవ్రజం దగ్గర నందుడు ఉంటాడు. మధ్యలో యమున అడ్డు ఉంటుంది. యమున దాటితే నందవ్రజానికి వెడతారు. అందుకని పరమాత్మని తీసుకుని నందవ్రజానికి వెళ్ళాడు. అక్కడ యశోదకి యోగమాయి జన్మించింది. ఇద్దరు ఒక్కసారే పుడతారు. అందుకే ఈయనకి తల్లి యశోద అవుతుంది, ఆ యశోదకి ఆమె పుట్టింది. అంటే ఇద్దరికి తల్లిదండ్రులు ఎవరయ్యారు? ఒక్కళ్ళే అయ్యారు. ఆమె ఇక్కడికి వస్తుంది దేవకీదేవి దగ్గరికి. ఈ దేవకీకి ఈయన పుడతాడు. అంటే ఇద్దరికీ తల్లిదండ్రులు ఒకరే అవుతారు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అవుతారు ఇద్దరు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా యశోద పక్కన పడుకోబెట్టేశారు. పడుకోబెట్టేసి ఈ యోగమాయని ఎత్తుకుని మళ్ళీ వచ్చాడు. మరి అదేగా రూపం ఇది.
అది పురుష రూపం, ఇది స్త్రీ రూపం. మళ్ళీ యమున దారి ఇచ్చేసింది. మళ్ళీ వచ్చేసాడు, అంతఃపురంలోకి వచ్చేసాడు, కారాగారంలోకి వచ్చేసాడు. ఎక్కడ బంధింపబడ్డారో అక్కడికి వచ్చేసాడు. ఈ పిల్లని తీసుకొచ్చి దేవకీదేవి దగ్గర పెట్టేశాడు. దేవకీదేవి పిల్లని ఎత్తుకుంది. మళ్ళీ తలుపులు మూసుకుపోయాయి, మళ్ళీ బంధనములు పడిపోయాయి, మళ్ళీ ఆ గొలుసులకి తాళాలు పడిపోయాయి. కానీ వసుదేవుణ్ణి బంధించిన గొలుసులు మాత్రం ఆయన్ని బంధించలేదు, అలాగే ఉండిపోయాయి కింద. అష్టమ గర్భం ఉపేక్షించడానికి వీల్లేదని ఆమె ఆ పిల్లని గుండెలకి అలదుకుని తన పవిట కొంగుతో ఆచ్ఛాదించిన ఆ పాదములు పట్టుకుని ఆ పిల్లని లాగేసి గాలిలో గిర్ర తిప్పి నేలకేసి కొట్టాడు. ఆ పిల్ల నేలకి తగలడం మానేసి పైకి ఎగిరిపోయింది. ఎగిరిపోగానే ఆమె 8 భుజములతో శంఖము, చక్రము, గద, పద్మము, అలాగే ధనస్సు, బాణములు, ఆ ఢమరుకము శూలము మొదలైనటువంటి 8 ఆయుధములను చేతిలో ధరించి నిలబడింది. ఆ పైనుంచి ఆమె కంసుడిని ఉద్దేశించి చెప్పింది, దుర్మార్గుడా, ఇప్పటికే 6 పిల్లల్ని చంపేశావు, నన్ను కూడా చంపాలనుకున్నావు, నన్ను చంపడం నీ వల్ల కాదు. నీకొక రహస్యం చెప్పనా? నిజానికి నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టాడు. ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియదు. సంస్కృతి పొందేడు వాడు దుర్మతి, వేరొక చోట పిల్లవాడు పెరుగుతున్నాడు. నీకు తెలియదురా, నేను పుట్టాను అనుకుంటున్నావు, నేను కాదు పుట్టింది. అష్టమ గర్భంలో పుట్టినవాడు వేరొక చోట పెరుగుతున్నాడు. వాడు పుట్టింది సత్యం, పెరుగుతున్నది సత్యం అది అని ఆ తల్లి అంతర్ధానం అయిపోయింది. అంతఃపురానికి వచ్చాడు. అంత మాత్రం చేత బాగుపడిపోయాడు అనుకోకూడదు. ఆ బుద్ధి క్షణక్షణం మారిపోతుంది. పరమ భయంకరులు, క్రూరులు అయినటువంటి వాళ్ళందరినీ మంత్రులుగా, సేనాధిపతులుగా, మిత్రులుగా దగ్గరికి చేర్చుకున్నాడు. వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టాడు. సమావేశం పెట్టి, నన్ను చంపేవాడిని చంపుదామని నేను చెల్లెల్ని తీసుకొచ్చి కారాగారంలో పెడితే వాడు గుట్టు చప్పుడు కాకుండా పుట్టి అదృశ్యం అయిపోయాట. వాడు ఎక్కడో పెరుగుతున్నట్ట. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి, ఎలా విష్ణువుని సంహరించడం అంటే వాళ్ళందరికీ వెంటనే రాక్షస బుద్ధి అంటే రాక్షస బుద్ధి. వాళ్ళు అన్నారు వెంటనే, విష్ణువు యొక్క శరీరమును నరుకుకుంటూ వెళ్ళిపోతే విష్ణువు ఉండకుండా పోతాడు. కాబట్టి విష్ణువు ఉండే స్థానాలు ఏమిటి? యజ్ఞము, ధర్మము, ఋషులు, వేదము, గోవులు, సహనము, కాంతి, శోభ, శ్రద్ధ, ఇవన్నీ ఎవరెవరి ఎందున్నాయో వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడు విష్ణు ఉండడు, కాబట్టి చంపేస్తా ఉన్నారు. అంటే వాడు చాలా బాగుంది ఆలోచన. కొంతమంది బయలుదేరి సత్పురుషులందరినీ చంపేయండి అన్నాడు. పూతన అని ఒక రాక్షసిని పిలిచాడు. ఆమెని పిలిచి, నువ్వు ఒక గొప్ప రాక్షసివి, నీకు కామరూపం ఉంది, నువ్వు ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందుతావు. కాబట్టి నువ్వు నందవ్రజానికి వెళ్ళు, ఇతర ప్రదేశాలకి వెళ్ళు. ఎక్కడైనా పసిపిల్లల ఏడుపు వినబడితే వాళ్ళు నిన్న మొన్ననే పుట్టిన పిల్లలు అని గుర్తు. పళ్ళు రాని పిల్లలు, పసిపిల్లలు, తల్లి దగ్గర పాలు తాగుతున్న పిల్లలు, ఎక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేసే దేశంలో అన్నాడు. ఈలోగా అక్కడ కృష్ణ పరమాత్మ కూడా లౌకికంగానే ప్రాకృత శిశువు ఎలా జన్మించాడో అలా జన్మించినట్టుగా క్యారమని ఏడుపు వినపడింది. ఆ యశోద లేచింది, అబ్బా కొడుకు పుట్టాడని పరమానందాన్ని పొందేసింది. అక్కడ నందుడు పరమానందాన్ని పొందాడు, కొడుకు పుట్టాడు ఇన్నాళ్ళకనే. అందులో పుట్టినవాడెవడు? మహానుభావుడు, ఆనంద ఘనం. ఎటువంటి రూపం? పరమ ఆకర్షణీయమైనటువంటి స్వరూపం. కృష్ణ పరమాత్మ పుట్టాడు అని చెప్పి వాళ్ళు పొంగిపోతున్నారు. ఆ నందవ్రజంలో ఉండేటటువంటి ప్రజల యొక్క మనసులు కూడా అంత పవిత్రమైనటువంటి మనసులు. వాళ్ళకి శుభం జరగక్కర్లేదు, ఇతరులకు శుభం జరిగినా కూడా వాళ్ళు వాళ్ళకే శుభం జరిగినంత ఆనందపడిపోయేటటువంటి మనసు ఉన్నవాళ్ళు. ఎంత సంతోషం! మన యశోదకి కొడుకు పుట్టాట, చిన్న మగవాని కనెనట. వాళ్ళ అమాయకత్వం. పోతన గారికి పద్యం అలాగే పడుతుంది. పెద్ద మగవాడిని కంటారా ఎవరన్నా? ముందు ఎవరైనా పిల్లాడిని కంటారంతే. చిన్న మగవాని కనెనట చూచివత్తమమ్మ సుధతులార అంటే పవిత్రమైనటువంటి మనసు, అభంశుభం తెలియనటువంటి మనసు. వాక్కు అంత పవిత్రం. అందుకే చిన్న మగవాని కనెనట చూచివత్తమమ్మ సుధతులార, రండి వెడదాం అని వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్. వెంటనే
ఆ నందుడు అనేక మంది బ్రాహ్మణుల్ని పిలిచాడు, గోదానం చేశాడు, అనేకమైనటువంటి దానాలు చేశాడు, నువ్వులు రాసులు పోసి పిల్లవాడు అభ్యున్నతి కోసం అవన్నీ దానం ఇచ్చాడు, జాతకర్మ చేయించి పిల్లవాడు ఎటువంటి వాడవుతాడన్నాడు. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని మహావీరుడవుతాడు, లోకంలో ఎనలేని కీర్తి సంపాదిస్తాడు, మహాజ్ఞాని జగద్గురువు అవుతాడు. ఇటువంటి పిల్లవాడు పుట్టడమే అదృష్టం. అందుకే దిక్కులన్నీ కూడా కాంతులతో నిండిపోయాయి, ఆవులన్నీ కూడా గొప్ప పారవస్యాన్ని పొందాయి, అగ్నిహోత్రాలన్నీ కూడా యజ్ఞంలో పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగాయి, ఋషులందరూ పరమానంద పడిపోయారు, అప్సరోగణమంతా ఆడారు, పుష్పవృష్టి కురిసింది, ఋషులందరూ కూడా ఆ రుక్కులను మంత్రములను పరమ సంతోషంతో గానం చేశారు. దుర్మార్గుల మనసులో ఏదో శంక బయలుదేరింది, పరమాద్భుతమైనటువంటి కొడుకు నీకు పుట్టాడు అని ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్, బ్రాహ్మణాశీస్సు సకల దేవతాశీస్సు అన్న నమ్మకంతో నందుడు కృష్ణ పరమాత్మకి ఆశీర్వచనం చేయించాడు. మనుష్యులంటే సంతోషిస్తారు, కానీ ఆవులకి వాటికేం తెలుసు? కానీ పరమాత్మ ఆవిర్భవించిన తరువాత ప్రతి ప్రాణికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. మనుష్యులదే ఉంది, మాది అదృష్టం. రేపు పొద్దున్న మేము ముందు పెడుతూ ఉంటే మా వెనకాతల ఆయన నడిచి వస్తాడు, మా పాదముల డెక్కల నుంచి రేగిన ధూళి ఆయన మీద పడుతుంది. లోకంలో బంధనముల నుంచి పరమాత్మ విడిపిస్తాడు, మమ్మల్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి పలుపేసి కడతాడు, మమ్మల్ని దువ్వుతాడు, చేత్తో రాస్తాడు, మాకు గడ్డి పెడతాడు, మమ్మల్ని కాపాడతాడు. మేము అదృష్టవంతులం అనుకున్నాయో ఏమో. క్రేళ్ళురికే మసలి లేగలు లేగదూడలు చెంగుల గంతులేసేయట, మల్లడిగుని రంకె లీదియ మర్ద వృషభంబుల్, పెద్దగా బోనభాంతరాళాలు బద్దలైపోయేటట్టుగా ఆ ఎద్దులన్నీ కూడా పెద్ద పెద్ద అరుపులు అరిచేయట. ఆవులు పెళ్ళున మొదగుల్ల పొదగుల్ల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్, షేరు పాలిచ్చే ఆవు 2 షేర్ల పాలిచ్చేయడం మొదలుపెట్టింది. అంత సంతోషంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు దూడలు అన్నీ కూడా ఉన్నాయి. ఈలోగా ఆ ప్రాంతానికి పూతన రానే వచ్చింది, అనేక మంది శిశువుల్ని చంపేస్తోంది, చంపుతూ ఆ ప్రాంతానికి వచ్చింది. లోపల కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఓహో, ఇక్కడ పళ్ళు రాని పిల్లాడు, నిన్ననే పుట్టిన పిల్లాడు, పాలు తాగుతున్న పిల్లాడు ఉన్నాడు, వీడిని చంపాలనుకుంది. వెంటనే లక్ష్మీదేవిలా రూపాన్ని ధరించింది. అంటే లక్ష్మీదేవి ఎంత అందంగా, ఎంత శోభస్కరంగా, ఎంత మంగళప్రదంగా ఉంటుందో అటువంటి మంగళప్రదమైన రూపాన్ని పొంది ఆ నందవ్రజంలో నడిచొచ్చేస్తోంది. చిన్న ఊరు కదూ, కొత్త వాళ్ళు వస్తే ఇట్టే తెలిసిపోతుంది ఎవరి కోసం అండి అంటారు. మీరు బాగా పల్లెటూళ్ళకి వెళ్ళండి, వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు ఎవరి కోసం అండి అంటారు. ఎంత ప్రేమగా మాట్లాడతారు. వచ్చి లోపల నుంచి పిల్లాన్ని పిలిచి, రే సందులు తిరగలరో తిరగలేరో దగ్గరుండి తీసుకెళ్ళి చూపించి వచ్చేయరా అంటారు. అంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు బయటికి వచ్చి చూశారు ఎవరీవిడా అని. సిరిమమ్ముంబ్రతకంగ చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు చిక్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్ అంటారు. ఆమె అంత మంచి వేషం కట్టి గబగబా ఆ యశోద ఇంట్లోకి వెళ్ళింది. ఊయలలో పడుకుని ఉన్నాడు. ఆయన ఏమీ తెలియని పసిపిల్లవాడు ఎలా పడుకుంటాడు అలా గాఢ నిద్రలో ఉన్న పిల్లలు చిన్న గుర్రు కూడా పెడుతుంటారు. అలా చిన్న గుర్రు పెడుతూ నిద్రపోతున్న వాళ్ళ నిద్రపోతున్నాడు. ఆమె వెళ్ళి చూసింది, ఓహో ఈ పిల్లవాడు నిన్ననే పుట్టుంటాడు, పసికందు పడుకున్నాడు, పాలు తాగుతున్నవాడు, కానీ ఎంత బాగున్నాడో, వీడిని చంపేయాలి తప్పదు అనుకుని వెళ్ళి చూసింది. నిప్పు పైన బూది కప్పిందనుకోండి, నిప్పులా కనపడదు, ముట్టుకుంటే కాలుతుంది. ఆయన పరమాత్మ అని వాళ్ళకి తెలియదు. పూతనా సంహారంతో మొదలు పెడుతున్నాడు. రామావతారంలో తాటకా సంహారంతో మొదలు, కృష్ణావతారంలో పూతనా సంహారంతో మొదలు, ఇక బోణి మొదలవుతోందనుకుంటున్నాడు ఆయన. దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్, దుర్జనవధ ప్రారంభం చేస్తున్నటువంటి డింబకుడు అంటే పసిపిల్లవాడి రూపంలో పడుకున్నాడు. ఆయన ఎంత పసిపిల్లవాడి రూపంలో పడుకుంటే మాత్రం ఎవరొచ్చారో ఎందుకు వచ్చారో ఆయనకి తెలియదు. ఆయన ఆ లోకేశ్వరుడా, చరాచర విభుండా బాల గోపాలుడు, ఆయన సర్వలోకాలకి ఈశ్వరుడు, ఆయనకి తెలియదు. వచ్చినది బాలహంతకి, శిశుహంతకి, పిల్లల్ని చంపడానికి వచ్చింది. దాని దగ్గర ఓ లక్షణం ఉంది, స్తన్యమునందు విషాన్ని పెట్టుకుని పిల్లలకి పాలిచ్చినట్టుగా స్తన్యాన్ని నోట్లో పెడుతుంది. తెలియక పిల్లలు చప్పరిస్తే ఉత్తర క్షణం మరణిస్తారు. కాబట్టి
తన కాలు తన చెయ్యే తనకి తెలియనట్టుగా కదపలేని వాడిలా కళ్ళు మూసుకొని చిన్న గుర్రు చప్పుడు కూడా వచ్చేటట్టుగా, పసిపిల్లలు చూడండి పడుకుంటే చిన్న గుర్రు ఎడతారు, ఏమిటే వీడు గుర్రు ఎడుతున్నాడు అంటారు, అలా గుర్రు ఎడుతూ ఉంటాడు, అలా గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. ఆవిడ దగ్గరికి వచ్చి చూసింది. ఎంత అందంగా ఉన్నావురా పిల్లాడా, నేను కూడా ఈ అందంగా ఉన్న వేషం ఎందుకు కట్టానో తెలుసా? ఇంత అందంగా ఉన్న నువ్వు నోటి వెంట నొరగల కక్కుకు చచ్చిపోయి కాళ్ళు చేతులు పక్కన పడిపోతే చూడడానికి వచ్చాను. నా అందం, ఈ రూపం సఫలం అవ్వాలంటే ఈ అందం పోవాలి, నువ్వు ఈ ప్రాణాలు పోవాలి. కాబట్టి దానికోసం నా చనుబాలు కొంచెం తాగు. నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమారత్రావు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును, నా చెలువము సఫలమగును నల్లిన దలాక్ష అని ఆ పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆయనకి స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. గాఢ నిద్రలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ, నటిస్తున్నాడు. ఈలోగా చూశారు రోహిణి యశోద. ఎవరమ్మా నువ్వు వచ్చి మా పిల్లాడికి పాలిస్తున్నావు? మా పిల్లవాడు అన్యుల పాలు స్వీకరించాడు, వద్దు 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 వద్దని వాళ్ళు గబగబా పరిగెత్తుకొస్తున్నారు. కానీ ఈలోగా ఆమె స్తన్యాన్ని ఆయన నోట్లో పెట్టడానికి ప్రయత్నించింది. మహానుభావుడు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. మేల్కొన్న తెరకున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచు గిదిసి నీల్గి. పసిపిల్లల్ని ఎక్కడికో వెళ్ళాలి, గుళ్ళోకి వెళ్ళి రావాలి, ముందు కాసిన పాలిచ్చి తీసుకెళ్ళిపోతానని తల్లి బలవంతంగా లేపితే వాడు ఏదో లేవలేక లేచిన వాళ్ళ ఇలా బలవంతంగా కనురెప్పలు విప్పి మళ్ళీ కళ్ళు మూసేసి నిద్రపోవడానికి ఉద్యుక్తుడైపోతూ ఆ బోసినోరోసారి తెరిచి ఆవలించేసేసి రెండు చేతులు పైకెత్తి ఏదో ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఓసారి నడువంతా ఇలా సింహం తిప్పినట్టుగానే చిన్ని కృష్ణుడు కూడా నడుం తిప్పి ఆవులించి చెయ్యెత్తి విప్పలేక కళ్ళు విప్పినట్టుగా విప్పి కళ్ళు మూసి చిన్ని చెయ్యి తీసి ఆమె స్తన్యం మీద పెట్టి ఆ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని గట్టిగా పట్టుకుని గుక్కకు గుటుకుమనుచు వినపడేటట్టుగా గుటుక్కుమని చప్పుడు వచ్చేటట్టుగా 2 గుటకల పాలు తాగాడంతే. దిమ్మ తిరుగుచు నిలువక శిరమువాల, దానికి దెబ్బకి తల గిర్ర తిరిగిపోయి తల వాలిపోతోంది. ఇతర బాలుర క్రియవాడ వివు కాదు, చన్ను విడువుము చాలు ననుచు. ఇది ఎక్కడ పిల్లాడివిరా బాబోయ్, ప్రాణం పోతోంది, వదిలేయి అంటుంది ఆవిడ. పట్టి విడువరాదు నా చెయ్యి, ఆయనోసారి పట్టుకుంటే వదిలిపెడతాడా? ఆ 2 గుక్కల పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్నటువంటి ప్రాణములన్నింటినీ కూడా లాగి అవతల పారేశాడు. లాగేగానే ఆమె నేల మీద పడిపోయి చచ్చిపోయింది. అదేదో సామాన్యమైన రూపంతో చనిపోలేదు, చనిపోయేటప్పుడు యథార్థ స్వరూపం వచ్చేస్తుంది. ఎంత భయంకర రూపం అంటే 13 కిలోమీటర్లు పడిందిట ఆమె శరీరం. అంత పెద్ద శరీరం పడిపోతే ఆమె ఆ పడిపోయినప్పుడు దారుణ లంగల దంతదండంబులు, నాగలి యొక్క నాగేటి చాలు అంటారే, ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో కోరలు అలా ఉన్నాయి. చీకటి నూతుల జనయునేత్రంబులు, కొన్ని ఊళ్ళల్లో ఉంటాయి, ఆ చాద ఎంత దూరం వేసినా సరే వెళ్ళింది అనుకోవాలంతే, తెలియదు. చీకటి, నీళ్లు కనపడవు, అంత చీకటి నూతులు ఎలా ఉంటాయో కళ్ళంత లోపలికి పోయి పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు, దానికి తోడు జాగుకట్టల పోలు చరణోరు హస్తంబు. పెద్ద కాలవలు తీస్తారు, నదుల పక్కన పొలాల్లోకి కాలవలు తీస్తారు, ఆ కాలవల్లోంచి నీళ్లు ఎడుతుంటాయి. ఆ కాలవలు పొడుగ్గా తీస్తే ఎలా ఉంటాయో ఆమె కాళ్ళు చేతులు అలా పడిపోయి ఉన్నాయి. కలిగి షట్క్రోచ దీర్ఘమైక దిశి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోపీజనంబులు గుమిగూడి బెదరుచుండిరి మనమున బెదరు కదిరి. ఆ చుట్టూ చేరినటువంటి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా దాని రూపాన్ని చూసి భయపడిపోయి ఏడి పిల్లాడు అసలు ఎక్కడున్నాడు అని వెతుకుతుంటే ఎక్కడో ఆ రూపానికి మధ్యలోకి వెళ్ళి చూస్తే ఆ 2 స్తనముల మధ్యలో పడిపోయి ఉన్నాడు. ఆ పిల్లవాడిని గబగబా తీసి నేలంకూలిన మేటి పిన్నురముపై నిర్భీతి క్రీడించువో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములంచల్లించి గోమూత్రముంచల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ పిల్లవాడిని ఎత్తుకుని అయ్యో ఎంత భయపడిపోయాడో, ఎంత జడిసిపోయాడో, ఇలా పడిపోయాడు ఈ శరీరం మధ్యలో అని చెప్పి గబగబా పిల్లాడిని ఎత్తుకుని ఆవు దగ్గరికి తీసుకెళ్ళి పిల్లాడికి జడుపు పోవాలని ఆ తోక పిల్లాడి చుట్టూ తిప్పి ఆ గోమూత్రం తీసి గోమయం తీసి కేశవుడు నీ పాదములను రక్షించుగాక, గోవిందుడు కంఠములు రక్షించుగాక, హృషీకేశుడు నీ హృదయములు రక్షించుగాక అని 12 నామాలతో 12 శరీరావయములకు రక్ష పెట్టారు. పేడ మూత్రము వేసి. ఎవరివా నామాలు? ఆయన నామాలే. వాళ్ళకి తెలుసా? తెలియక్కర్లేదు, ఆ ప్రేమ చాలు.
ఆ ప్రేమ అక్కడ ఉంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా రక్ష పెట్టారు ఆ మహానుభావుడికి. పెట్టి ఆ పిల్లాన్ని తీసుకెళ్లారు. ఈలోగా నందుడు ఆ మధురా నగరానికి వెళ్ళాడు. కట్టవలసిన కప్పం కంసుడికి కట్టేశాడు. వసుదేవుడిని వెళ్ళి పలకరించాడు. ఉత్పాతాలు వస్తున్నాయని వసుదేవుడు చెప్పాడు. అందుకని గబగబా తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే పెద్ద పూతనా శరీరం పడిపోయింది. మహానుభావుడు వసుదేవుడు చెప్పాడు, బ్రహ్మజ్ఞాని, ఇది పరమసత్యం, మన ఊరి మీదకి ఏదో పెద్ద భూతం వచ్చిందనమాట, ఇది చనిపోయిందని, దీన్ని ఇప్పుడు కాల్చేస్తే ఎంత భయంకరమైన వాసన వస్తుందోనని గొడ్డళ్ళు తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా నరికేసి తాళ్ళు కట్టి ఈడ్చుకుపోయి ఊరవతలు ఎక్కడో దూరంగా పారేసి ఒంటి నిండా కొవ్వు, రాక్షస స్త్రీ కదా, అగ్ని సంస్కారం చేశారు. తల్లిలా నటించి చంపేద్దామని విషం స్తన్యంలో పెట్టుకుని వచ్చి పాలివ్వడానికి ప్రయత్నించినటువంటి పూతనకే మోక్షం వస్తే ఆ పిల్లవాడిని నా పిల్లవాడు అన్న ప్రేమతో పాలు చేపుకుని వచ్చి ప్రతిరోజు పాలు పట్టి నా కొడుకు అని పోషిస్తున్నటువంటి యశోద ఏ స్థానాన్ని పొందాలి? పాలిచ్చి నటించిన పూతన మోక్షానికే, యశోద మోక్షానికే. ఆఖరికి హరిగని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తల పన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడిదే నువ్వులు ముక్తి కొసలచరించున్. ఆ నందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీలు కృష్ణుణ్ణి చూసేటప్పటికే పరమానందపడిపోయి సంతోషపడిపోయి మాతృత్వంతో పాలు చేపునకు వస్తే కృష్ణుడికి పాలిచ్చారు. తల్లులు కాకపోయినా ప్రేమతో పాలిచ్చినటువంటి ఆ స్త్రీలు కూడా మోక్షానికే. మనుష్యులు కాకపోయినా ఆవులు కృష్ణుడు పుట్టాడని షేరిచ్చేవి 2 షేర్ల పాలిస్తే ఆ పాలు తాగాడు కృష్ణుడు. మరి అప్పుడు ఆ ఆవులు మోక్షానికే. మరి ఇందులో భేదం లేదా, తారతమ్యం లేదా అంటే కృష్ణ పరమాత్మని ముట్టుకున్నప్పుడు ఏ భావంతో ముట్టుకున్నావన్నది కాదు, విషము కూడా అమృతమైపోయింది ఆయన విషయంలో. భగవంతుణ్ణి సేవించడం రావాలి, కానీ నువ్వే భావంతో ఆయనకి సమర్పణం చేసినా అది నీకు అమృతమై కాపాడుతుంది. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. మహానుభావుడు అంత గొప్ప పరిపూర్ణావతారం ఏమీ తెలియని అమాయకుళ్ళ అర్భకుళ్ళ ఆ నందవ్రజంలో ఆడుకుంటున్నాడు. ఏమి పరమాద్భుతం పరిపూర్ణావతారం వచ్చినటువంటి విశేషం. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే. అసలు పుట్టడం అనేటటువంటి పరమాత్మ శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు, అచ్యుతుడైనటువంటి పరమాత్మ గో సంరక్షణ చేసేటటువంటి ప్రదేశంలో అటువంటి వారి మధ్యలో పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఆయన లోకానికి తల్లి తండ్రి. అటువంటి వాడు ఆయన బిడ్డడుగా వేరొక తల్లి చనుబాలు తాగడం అన్నది తెలియదు. అటువంటి వాడు యశోద చందుల పాలు తాగుతున్నాడు. అటువంటి వాడు మహానుభావుడు ఏ కర్మయును లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే. ఆయన కర్మ చెయ్యడం అన్నది ఉండదు. ఎందుకని అంటే ఆయన కేవలం సంకల్పం చూపుల చేత చేసేస్తాడు. పెరగడం తరగడం తెలియని పరమాత్మ యశోద యొక్క ఒళ్ళో పెరుగుతున్నాడు. ఎంత విచిత్రం. ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే. ఏ తపస్సు చేత కూడా అసలు ఈయన్ని మనం దర్శనం చెయ్యొచ్చు అని చెప్పడం సాధ్యం కానటువంటి పరమాత్మ ఆ నందవ్రజంలో పుట్టి వాళ్ళందరి మధ్యలో పెరుగుతున్నాడు. అలాగే ఏ చదువులనైనా ఇట్టిట్టిదనరా అని అర్ధమవయవముల యందు అందముందే. ఎంత చదువుకున్నవాడైనా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఆ చదువులు సరిపోవు. ఎన్ని పరికరాలున్నా ఆయన యొక్క గొప్పతనాన్ని రాయడానికి సరిపోవు. అటువంటి పరమాత్మ ఏ చదువుల చేత ఇలా ఉంటాడు అని చెప్పడం సాధ్యం కాదో అటువంటి పరమాత్మ భూమి మీద అవతరించి పెరిగి పెద్దవాడై ఆడుకుంటున్నాడు. ఏమదృష్టం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు మనసుకి ఆలంబనంగా ఇచ్చినట్టయితే మనిషి తరిస్తాడు. అవి పైకి ఎంతో మధురంగా ఉంటాయి. ఆ లీలని విని ఆ లీలని స్మరించినా మంచిదే. లేదు, అందులో ఉన్నటువంటి అంతరార్థం కొంతవరకు మనసుని పట్టుకున్నా అది కూడా ఇంకా ఆలోచించడానికి ఎంతో పనిచేసి మనిషి యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి నక్షత్రం మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి లోపల తల్లి ఒక రోజున గొప్ప ఉత్సవం చేసింది. పైగా పిల్లవాడు బోర్లగిల పడుతున్నాడు.
కాబట్టి ఏదో పిల్లాడు మా ఇంట్లో బోర్లా పడ్డాడు, బొబ్బట్లు వండాం అని ఒక ఉత్సవం కింద చేస్తారు. ఆవిడ కూడా ఉత్సవం చేస్తూ చాలామందిని పిలిచింది. పెద్ద పండగ వాతావరణం కింద వాళ్ళందరికీ భోజనాలు అవి ఏర్పాట్లు చేసింది, అభిషేకాలు ఏర్పాటు చేసింది, వేదాశీర్వచనం ఏర్పాటు చేసింది, అనేక మంది బ్రాహ్మణోత్తములు వచ్చారు, దాన ధర్మాదులు చేసింది. అవన్నీ మంచి పనులే. కానీ ఇవన్నీ చేస్తూ పిల్లవాడిని మరిచిపోయింది. సర్వసాధారణంగా మనం కూడా ఏదో పండగ చేసుకుంటాం. అసలు పండగ నాడు భగవత్ సంబంధమైనది ఏది చేయాలో అది తక్కువ, అక్కర్లేని హడావిడి ఎక్కువ అయింది ఉంటుంది. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక బండి దగ్గర పడుకోబెట్టింది. ఆ పడుకోబెట్టినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే తెలివి వచ్చి ఆకలి వేసి పాలు తాగాలనేటటువంటి కోరిక తీవ్రంగా పొంది అమ్మ కనపడలేదు, పాలివ్వలేదని వాడు ఏడుస్తూ కాళ్ళు చేతులు చాపి ఆడుకోవడంలోనో ఏడవడంలోనో ఆ పాదం తగిలి ఆ బండి ఆకాశం వరకు ఎగిరిపోయి ముక్కలైపోయి కింద పడిపోయింది. దాన్ని శకటాసుర భంజనము అంటారు. ఇది జరిగిన తరువాత యశోద పరిగెత్తుకొచ్చింది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చారు. ఇదేమిటి, పిల్లవాడిని ఇక్కడ పడుకోబెట్టాం, ఈ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి బండి అంత పైకి ఎగిరి ముక్కలై కింద పడిపోవడం ఏమిటి, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందని అక్కడే ఆడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లల్ని పిలిచి అడిగారు, అసలు ఏం జరిగింది, బండి ఎందుకు పైకి ఎగిరింది అని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, బాలుండాకుని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ కారణమున బండి ఎగరేదని తద్బాలుని కడ ఆడుచుండి పలికిరి శిశువుల్. ఆ చిన్ని కృష్ణుణ్ణి అమ్మ ఏ బండి దగ్గర పడుకోబెట్టిందో ఆ బండి దగ్గరే ఆడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లలు ఈ పిల్లవాడికి నిద్రలోంచి తెలివచ్చింది, ఆకలేసింది, వాడు ఆకలితో ఏడుస్తూ అటు ఇటు కదులుతున్నప్పుడు కాలు పైకి లేస్తే ఆ పాదం తగిలి ఈ బండి అంత పైకెత్తుకు ఎగిరిపోయి ముక్కలై కింద పడిపోయింది అన్నారు. వాళ్ళన్నారు, అక్కడ ఉన్నటువంటి యశోదాదులు, బాలుండెక్కడ బండి ఎక్కడ, అభూభాగంబుపై ఏర్పడన్ కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి, ఈ జడ్డుంబల్కి ఏ లోకంబుననైన చెప్పబడునే, ఏ చందమో కాకయంచాలాపించచు వ్రేలువ్రేతలు ప్రభూతాశ్చర్యలైరంతటన్. వాళ్ళన్నారు, బాలుండెక్కడ బండి ఎక్కడ. ఈ పిల్లవాడు చూస్తే చిన్న పిల్లవాడు, నిన్నగాక మొన్న బొరలా పడ్డాడు, వాడు కాలు పెట్టి తన్నాడా, వాడి పాదం తగిలి ఆకాశం వరకు బండి ఎగిరిపోయిందా, కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి, జడ్డుంపల్కి ఏ లోకంబుననైన చెప్పబడునే. పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళకి తెలియదు పిల్లవాడి పాదం తగిలి బండి ఎగిరిపోవడం ఏమిటి, ఇది జరిగేటటువంటి పని కాదు, వీళ్ళకి ఏం తెలియదు అని ప్రభూతాశ్చర్యలైరంతటన్. వాళ్ళందరూ కారణం ఏమిటో తెలియక చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత యశోద పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎత్తుకుని సహజమైనటువంటి మాతృత్వ ప్రేమతో ఆ పిల్లవాడికి పాలిచ్చింది. నిజంగా తల్లి ఎప్పుడైనా పిల్లవాడికి ఏదో అన్నం పెట్టడమో పాలివ్వడమో ఆలస్యం అయిపోయిందనుకోండి, వాడు ఆకలేసి గుక్క పట్టి ఏడ్చేశాడు అనుకోండి, వచ్చాను కదా పడుతున్నాను కదా అని ఏదో పాలు పట్టదు, ఎన్ని క్షమాపణలు చెప్తుందో. ఆ పిల్లాన్ని ఎత్తుకుని పాలిస్తూ, నాన్న ఆలస్యం అయిపోయిందిరా, చూసుకోలేదురా, అక్కడికి వెళ్ళానురా, ఎంత ఏడిచావురా, ఎర్రబడిపోయావురా నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయనే, నీకు వేళ పట్టున పాలిచ్చేస్తానే అంటే వాడికి అవన్నీ అర్థమవుతాయా? కాదు, అది అమ్మ ప్రేమ. ఆ ప్రేమ అందులో వాళ్ళు తినకపోతే అమ్మ పడేటటువంటి ఆవేదన అంతా ఇంత కాదు, వాళ్ళకి పెట్టాలి, అదే అమ్మ. అన్ని కారణాలు చెప్పుకుని అంత బతిమాలుకుంది ఆ చిన్ని కృష్ణుణ్ణి. అయితే ఇది బాహ్యంలో చూసినట్టయితే చాలా చిన్న లీల. నిజానికి ఆ బండిని ఒక అసురుడు ఆవహించి ఉన్నాడు. ఆ అసుర సంహారం చెయ్యాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమునకు ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే రాక్షస సంహారమే. అందుకే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, కళ్ళు తెరవనటువంటి చిన్ని పాపడిగా ఉంటూనే పూతనా సంహారంతో ప్రారంభం చేశాడు. అలాగే తర్వాత ఒకనాడు చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని కూర్చుంది యశోద. ఎందుకో ఆయన బరువుగా అనిపించాడు. అప్పుడప్పుడు భగవంతుడు కూడా బరువుగా అనిపిస్తూ ఉంటాడు. అబ్బాయి ఏమిటో, ఈ లేవడం ఏమిటో, ఈ పూజ ఏమిటో, ఈ ధ్యానం ఏమిటో, ఈ అల్లరి ఏమిటో, ఈ ప్రవచనాలు ఏమిటో, హాయిగా కూర్చోకుండా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి హాయిగా ఇవన్నీ వదలడమా హాయి నీకు అని 1కి 10 మాటలు పరిశీలించుకొని, కాదు కాదు ఇదే హాయి, ఇందులోనే ఉండాలి అని మనిషి తనని తాను స్వస్థత పరుచుకొని పూనికతో ప్రవర్తించాలి.
ఆ యశోద పిల్లవాడిని తీసి కిందకి దింపింది. గొప్ప రాక్షస సంహారం జరగాలి, లోకానికి ఒక పాఠం చెప్పాలి పరమాత్మ. సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తరంగు రక్కసడు విసిరెడి ఆ సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకులు బెదరి సుడివడిరదిపా అన్నారు పోతన గారు. వస్తున్నది సుడిగాలి కదూ, అందుకని పద్యం తిరిగింది అలాగే. ఎక్కడి నుంచి వచ్చాడో తృణావర్తుడు అని ఒక రాక్షసుడు కంసుని పలుపున వచ్చాడు. వచ్చి ఆయన సుడిగాలి రూపంలో వచ్చాడు. ఆ పిల్లవాడిని అక్కడ పెట్టింది కదూ, వేగం పుంజుకున్నాడు. ఆయన వచ్చిందే కృష్ణ పరమాత్మని సంహరించాలని. మరి ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పింది కదా ఆ యోగమాయ, నాతో పాటు పుట్టి పెరుగుతున్నాడు ఎక్కడో పిల్లవాడని చెప్పింది. అందుకని కృష్ణ పరమాత్మని చంపడానికి పూతనని పంపిస్తే కుదరలా, శకటాసురుణ్ణి పంపిస్తే కుదరలా, అందుకని తృణావర్తుణ్ణి పంపించాడు. ఆయన సుడిగాలి రూపంలో వచ్చి అక్కడే పెట్టబడి ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చుట్టేసి ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఆ సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా. యశోద చుట్టుపక్కల నందవ్రజంలో ఉన్నటువంటి వారందరి కళ్ళల్లో సుడిగాలి ధూళి పడిపోయిన కారణం చేత వాళ్ళెవ్వరికీ కందులు కనపడకుండా పోయాయి. కళ్ళల్లో మట్టి పడిపోతే ఏం కనపడతాయి? ఎవ్వరికీ ఏం కనపడలేదు. ఇదే అదును ఆ కృష్ణ పరమాత్మని చంపేయచ్చని రాక్షసుడు బాగా పైకంట ఎత్తుకుపోయాడు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే అక్కడి నుంచి పిల్లవాడిని వదిలేయాలని. కాసేపటికి సుడిగాలటి వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చూసింది, ఇక్కడ పెట్టి అయ్యో పిల్లాడిని ఇక్కడే ఉంచాను. శిశువు తానిక్కడ ఆడుచునుండే, ఇక్కడే పిల్లాడు ఆడుకుంటున్నాడు. గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే. ఆ సుడిగాలి పిల్లాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో, ఏమైపోయాడో అని దూడ కనపడకపోతే ఆవు ఎంత బెంగ పెట్టుకుని వెనక పరిగెడుతుందో అలా పరిగెత్తింది. యశోద ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లాడు తెలియదు. అలా వెళ్ళిపోయాడు, పైకెటో వెళ్ళిపోయాడు, ఆకాశంలో తీసుకుపోయాడు ఆ సుడిగాలి రాక్షసుడు. ఎక్కడికని పెడుతుంది కానీ అలాగని నేను ఎక్కడికెడతానని ఊరుకుంటుందా? పరిగెత్తి 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 నేల మీద పడిపోతోంది, లేస్తోంది, పరిగెడుతోంది. దూడ కనపడకపోతే ఆవు ఎలా పరిగెడుతుందో కమలేక్షణ గ్రేపు తెరంగు ఖిన్నయై ప్రొక్కుచువాలు గోవు కిరియ భూస్థలివాలె దురంత చింతయై. నేల మీద పడిపోతూ లేస్తూ దెబ్బలు తింటూ పరిగెడుతూ ఎలాగైనా చిన్ని కృష్ణుణ్ణి చూడాలని పరిగెడుతోంది పాపం. తన కోసం ఏడిచేవాడు ఉంటే పరమాత్మ మళ్ళీ తానే వచ్చి వాళ్ళకి దక్కుతాడు. అందుకే ఆయన ఏం చేశాడు, ఆ పైకెత్తుకుపోతున్న రాక్షసుడి యొక్క కంఠాన్ని ఏదో అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోతుంటే భయపడిపోయినటువంటి పిల్లవాడు గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఆ రాక్షసుడి మెడ 2 చేతులతో పట్టేసుకుని నలిపేస్తే ఊపిరాడక తన చేతులతో గట్టిగా పట్టుకోవడం వల్ల ఇంకా ఊపిరాడక ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు నన్ను వదిలిపెట్టరా 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 అని ఏడుస్తూ కంఠం పట్టుకుని బరువైపోయినటువంటి కృష్ణుణ్ణి మొయ్యలేక పైనుంచి కిందకు పడిపోయాడు. ఆ పడిపోవడంలో రాళ్ల మీద పడిపోవడంలో ఆ రాక్షసుడి యొక్క శరీరం అంతా ముక్కలైపోయింది. ఆ ముక్కలైపోయినటువంటి శరీరం కలిగినటువంటి రాక్షసుని యొక్క ఆ చిన్న భిన్నమైనటువంటి ముక్కల మీద పడి చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆ యశోదతో పాటు నందవ్రజంలో ఉన్నటువంటి వారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్ని కృష్ణుడిని చూశారు. చూసి ఆశ్చర్యపోయారు. అంత ఎత్తు పట్టుకెళ్ళాడు, అక్కడి నుంచి రాక్షసుడు కింద పడ్డాడు, ముక్కలైపోయాడు. పిల్లాడికి మాత్రం ఏమీ దెబ్బ తగలేదు. ఏమి ఆశ్చర్యం! శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలో పరమాద్భుతమైనటువంటి లీలలలో ఒకటి ఆ యశోదాదేవి పొందినటువంటి విశ్వరూప సందర్శనం. అసలు యశోద చేసుకున్న అదృష్టానికి పరీక్షిత్తు పొంగిపోయాడు. జననాథ ఒకనాడు చిన్ని ముద్దుల కృష్ణు చెరబిలిచి, ఆ తల్లి ఆ చిన్ని కృష్ణుడు వస్తే తీసుకుంది, ఎత్తి పెందొడలపై నిడుకొని ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని చన్నిచ్చి పాలిచ్చి నిమ్మోము చక్కనిమిరి అది తల్లి చేసే పని. ఆ ప్రేమకి హద్దే ఉంటుందండి. ఓసారి ఆ ముఖం తుడిచి ఆ జుత్తు పైకి తీస్తుంది. నిమ్మోము చక్కనిమిరి, కడుపు నిండా తినేసి తాగేసిన పిల్లాడికి ఆవలింత వస్తుంది. అలా ఓ చిన్న లక్క పెడతంత నోరు ఆన ఆవలించాడు కృష్ణ పరమాత్మ. ఆ లోపలికి చూసేటప్పటికే ఆ నోటి లోపల ఆవిడికి పరమాద్భుతమైనటువంటి విషయం కనపడింది. దాని లోపల సమస్త లోకాలు కనపడ్డాయి, పర్వతాలు కనపడ్డాయి, సముద్రాలు కనపడ్డాయి, ద్వీపాలు కనపడ్డాయి, అరణ్యాలు కనపడ్డాయి.
సమస్తమైన లోకాలు కనపడ్డాయి, చరాచరమైనటువంటి ప్రాణులన్నీ కనపడ్డాయి. ఆవిడ అవి చూసి కన్మోక్షి చోద్యపడియే, నోట మాట రాక స్తంభీభూతురాలైపోయింది. అడగకుండా అమ్మ అని పిలిచినందుకు, ఆమె పాలు తాగినందుకు అమ్మతనం అంటే ఇంత గొప్పగా ఉంటుందా అనుకున్నాడో ఏమో. ఎవ్వరికీ ఇవ్వనటువంటి విశ్వరూప దర్శనాన్ని యశోదామాతకి ఇచ్చాడు. ఉత్తర క్షణం మళ్ళీ వైష్ణవకమాయే కప్పాడు. లేకపోతే ఆవిడ ఎక్కడ పిల్లాడి మీద భగవంతుడన్న భావన పెంచేసుకుంటుందో అని. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో పరమాద్భుతమైనటువంటి లీల నవనీత చౌర్యం. ఆయన వెన్న దొంగతనం చేసినటువంటి ఘట్టాన్ని చాలా చాలా గొప్పదిగా చెప్తారు. నిజానికి నవనీత చౌర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీతము అంటే తీయబడినది, నవ అంటే అప్పుడే, అప్పుడే వచ్చిన దాన్ని తీస్తే నవనీతము అంటారు. నవనీతము అంటే వెన్న. ఆయన వెన్న బాహ్యంలో దొంగతనం చేస్తూ ఉంటాడు. కానీ ఆయన కర్మ, నందుడి ఇంట్లో కొన్ని లక్షల ఆవులు ఉన్నాయి, అంత వెన్నుంది, ఆయనకి వెన్న దొంగతనం చేయవలసిన అవసరం నిజానికి లేదు. దొంగతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి తెలియకుండా తీసుకునుట. ఆయన తినే నవనీతం ఏమిటి అంటే, భగవంతుని యొక్క రూపగుణ విభూతులను నిరంతరము ఆలోచించి, వాటి గురించి చదివి, వాటి గురించి చెప్పి, వాటి గురించి ఆలోచించి, భగవంతుణ్ణి సేవించి, పెద్దల్ని సేవించి, అటువంటి పనులు చేయగా 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 భగవంతుని యందు ఏర్పడినటువంటి గొప్ప భక్తి ఏది ఉంటుందో అదే తెల్లని పాలు, అంటే చిత్తశుద్ధి. అందుకే ఆయన చిచ్చోరుడు, మనసుని దొంగిలిస్తాడు అని దాని అర్థం. ఏది చేస్తున్నా ఆయన గురించే ఆలోచనలు వస్తుంటాయి. అలా ఆలోచనలు రావడం అనేటటువంటిదే ఆ మనసు లోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపగుణ విభూతులను చిలకడం. ఆ చిలికితే అందులో ఉంచి నవనీతం పైకొస్తుంది. నవనీతము అప్పుడే పైకొచ్చింది. అది మజ్జిగలో తేలిపోతుంది, పాలలో నీళ్లు కలిపితే కలుస్తాయి, వెన్నని నీళ్లలో వేశారనుకోండి పైకి తేలిపోతుంది, అగ్ని తగిలిందనుకోండి కరిగిపోతుంది, మెత్తగా ఉంటుంది. నిజానికి కమ్మతనం అంటాం కానీ వెన్నక రుచి ఉండదు. అందుకే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అందరికీ అన్నీ పెడుతున్న వాడికి మీరు తిరిగి ఏం నైవేద్యం పెడతారు? ఆ భావన కలిగిన నాడు ఒక స్తబ్దతో, ఒక ఆనందంతో, కదలిక లేక, కన్నుల వెంట నీరు కారిపోతుండగా సమాధి స్థితిలో అలా కూర్చుంటాడు. అది నవనీతం. ఆ భావన మనసులో ఎవరి యందు కలిగిందో అక్కడికి ఆయన వచ్చి వాళ్ళకి తెలియకుండా అది తిని పొంగిపోతాడు. నువ్వురా కోటాను కోట్ల మందిలో ఈ స్థితిని పొందావు, ఈ ప్రేమ భావన పొందావు. నా దగ్గర ఏదో అడగాలని కాదు, నా గురించి ఆలోచించకుండా ఉండలేక ఆలోచించి ఇంత ప్రీతిని పొందావు, ఇది నాకు కావాలంటాడు. బాహ్యమునందు నవనీత చౌర్యంగా చెప్తారు. అది విచిత్రం ఏమిటంటే ఆ లీలలో అంతు లేదు ఇప్పటికీ కూడా. నన్ను నమ్మండి, ఎందుచేత అంటున్నానంటే వ్యాసుడు అనుభవించాడు, అంతకన్నా పోతన గారు అనుభవించారు, అంతకన్నా లీలాశుకుడు అనుభవించాడు, అంతకన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు. ఇప్పటికీ ఎందరో పెద్దలు ఆ కృష్ణభక్తి కలిగిన వాళ్ళకి ధ్యానంలో రోమాంచితమై ఉండగా కృష్ణలీలలో రకరకాలుగా దర్శనం చేసేటటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. ఏమి దర్శించారో మహానుభావుడు. పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల, పడచులకు పోసి తక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఏదో కష్టపడి మేము ఆ పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో దాలి మీద కాస్తారు. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఆ పాలన్నీ తాగేసి స్నేహితులకి పంచిపెట్టేసి ఆ కుండల మించి నడిచెళ్ళిపోయాడు. ఆ కుండలన్నీ ఏమైపోయాయి? కుండలు పగిలిపోయాయి. నిజానికి ఆయన చేసినది చౌర్యంలాగా, దోషంలాగా, ధూర్తతనంలాగా కనిపిస్తుంది. కానీ అంత గొప్ప భక్తి ఎక్కడ ఉందో అది ఆయన స్వీకరించి ఇక ఆ ఘటం పుట్టవలసిన అవసరం లేదు. ఆ కుండ మళ్ళీ పుట్టదు, ఆ కుండ ఇంకా ఉపయుక్తం అవ్వక్కర్లేదు. ఆ కుండ ఆయన పాదస్పర్శకి పగిలిపోయింది. అందుకని ఆ కుండల మీద నడిచి వెళ్ళిపోయాడు. అది పైకి ఇంకొకలా కనపడుతుంది, కానీ లోపల లీలని చూస్తే అద్భుతం. వేలుపులటె నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవికనగిమా, వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్.
ఎవరో ఒక ఆవిడ పెద్ద పూజ చేస్తోంది. ఆ పూజ చేసుకుంటూ నైవేద్యాలు బోల్డ్ అని వండింది, తీసుకొచ్చి అక్కడ పెట్టింది, అరిటాకులు కప్పింది. ఇంకా నైవేద్యం దాకా వెళ్ళాలి. ఇంకా అదేమైనా అష్టోత్తరమా, 16 నామాలా, 12 నామాలా, సహస్రాలు 4 5 చేస్తుంది ఆవిడ. ఆ సహస్రాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో నైవేద్యం పెడుతుంది. ఈ లోపల పాపం వాడు ఏదో 3 ఏళ్ళో 4 ఏళ్ళో పిల్లాడు ఉంటాడు ఇంట్లో, మనవాడు. వాడికి ఏం తెలుసు? వాడు వచ్చి నానమ్మ ఒక్క బూరి పెట్టవా, ఓ బూరి పెట్టవా అని అక్కడ కూర్చుంటాడు. తప్పో, దేవుడికి పెట్టాలి, పెట్టకూడదు, పోతలకి అని కోడల్ని పిలిచి వీడి తీసుకుపోని. మాట్లాడకూడదు కదా, సంజ్ఞలు ఏదో చప్పుడు చేసి గట్టిగా అంటుంటే వాడిని ఈట్ చేస్తూ ఉండడం, వాడు మళ్ళీ వస్తూ ఉండడం. పరమాత్మ చూశాడు, ఏమిటిది గోడ మీద బొమ్మలన్నీ అంటించేసి అవన్నీ వేలుపులే, అవే దేవతలు. నీ మనస్సు ఏమైనా ఒక్క క్షణం లగ్నమైందా చేస్తున్న పూజ మీద? ఇదంతా పూజ, ఇదంతా పెద్ద తంతు. ఇంట్లో చంటి పిల్లాడికి, వృద్ధుడు మామగారికి, వృద్ధురాలు అత్తగారికి ఎవరికీ పెట్టకుండా 3 సహస్రాల. ఎందుకు ఈ చాదస్తం? ఆ వచ్చిన వాడికి ఓ చిన్న బూరి చేతిలో పెడితే భగవంతుడికి నేను తిన్నాం, వాడికి ఎట్టేశావు అంటాడా? అంత కక్షతో ఉంటాడా భగవంతుడు? ఆయన మహాకరుణామూర్తి అని శాస్త్రాలు చెప్తున్నాయా? 3 ఏళ్ల మనవడికి ఓ బూరిడితే ఆయన కోపగించేసుకున్నాడా? ఎవరు చెప్పారు ఈ మాటలు నీకు? అందుకని ఆయన ఏం చేశాడంటే, ఈవిడ కళ్ళు మూసుకుని ఉంది, ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఆయన చాలా నిశ్శబ్దంగా వస్తాడు, చౌర్యం కదా. వచ్చి ఆయన చక్కగా వచ్చేటప్పుడు ఎప్పుడూ స్నేహితులతో వస్తాడు, హనుమ పరివారంతో వచ్చినట్టు వచ్చి చక్కగా అందరికీ పెట్టేశాడు, తను తినేశాడు. వెళ్ళిపోతూ మరి ఆవిడ ఆ నైవేద్యం వాళ్ళకేగా పెడుతుంది, గోడ మీద బొమ్మలకే పెడుతుంది. ఆ బొమ్మలు ఆ దేవుడన్న భావన ఉంటే కదా అసలు. కాబట్టి ఆయన ఏం చేశాడు, వెళ్ళిపోతూ నీకు కావలసింది ఆ బొమ్మలకి పెట్టడమేగా. అందుకని ఆ ఎంగిలి, ఆ బూరి మొక్క ఏదో ఆఖరణ మిగిలిపోయిన పూర్ణం కొంచెం తీసి బట్టి మూతికి రాసి వెళ్ళిపోయాడు. అదిగో తిన్నాయి ఎంగిలి, చూడు అదిగో తింటేనేగా మూతులు కంటుకున్నాయి, నీకు తృప్తే కదా, అసలు తినేసింది వీళ్ళు. అంటే ఎక్కడ చూస్తావో పరమాత్మని? పసిపిల్లాడి నవ్వులో ఉంది. ధర్మశాస్త్రం చెప్తోంది, ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ముందు వాళ్ళకి పెట్టాలి, వృద్ధులు ఉంటే వాళ్ళకి పెట్టాలి, రోగగ్రస్తులు ఉంటే వాళ్ళకి పెట్టాలి. ఎవరు నేర్పిన ఛాదస్తాలు ఇవన్నీ? చంటి పిల్లాడు వస్తే ఒక్క బూరి వాడికి పెడితే భగవంతుడు కోపగించి బుక్కును వేలేసుకొని చెయ్యి ధూర్తురాలని పుచ్చుకొని అంటాడా? ఏమిటి పూజ? ఏమిటి అర్థం లేని క్రౌర్యం? మనిషికి ఉండవలసిన సహజమైన ప్రేమ చచ్చిపోతే నేను ఎలా మీ దగ్గర పూజ తీసుకుంటాను కరుణామూర్తిని? అందుకే వేలుపులటెనా కంటెను వేలుపు మరి ఎవ్వడనచువి కవి కనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. ఎంగిలి చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే, అమ్మ బాబోయ్ ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, పరివారంతో వస్తాడు, కింద పెట్టినా ఎత్తుకుపోతాడు. అందుకని చెప్పి కింద ఎక్కడా అసలు అందడానికి వీలు లేనంత ఎత్తులో పెట్టేస్తానని చెప్పి పెద్ద కర్రోటి వేయించి దానికి తాడు కట్టి ఉట్లు కట్టించి కుండలన్నీ తీసుకెళ్ళి దాని మీద పెట్టింది. వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక రోలు పీటలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కొండ కిందొక పెద్ద తూటొనరించి నీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఇంకా నేను ఈ పద్యానికి అర్థం ఎందుకు మీకు అర్థమైపోయింది. వారిల్లు సొచ్చి ఒకరింట్లోకి వెళ్ళాడు, తా ఉట్టి అందక చూశాడు, ఓహో నాకే అందకుండా పెట్టగలిగిందే ఈవిడ, పరమాత్మని నాకు అందకుండా నువ్వు దాచగలవా ఏదైనా? పిచ్చి అమాయకత్వం తప్ప అనుకున్నాడు. తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి, పీటలు బాగా తీసుకొచ్చి పెద్ద పీట మీద చిన్న పీట మీద చిన్న పీట అవన్నీ వేశాడు. దాని మీద రోలు వేశాడు. ఆ రోలు మీద ఒకడిని ఎక్కిచ్చాడు. ఊరే నువ్వు ఒంగో అన్నాడు. వాడి మీద ఈయన ఎక్కాడు. అయినా కూడా చెయ్యి పెడదామంటే అందట్లేదు. దాన్ని ఉట్టిలోంచి దింపే అంత బలం ఎలా ఉంటుంది పిల్లలకి? అందుకని చెప్పి చెయ్యి పెడదామంటే అందట్లా తీయడానికి. ఏం చెయ్యాలని ఒక్క క్షణం ఆలోచించాడు. కొండ కింద ఒక పెద్ద తూటొనరించి దాని కింద ఓ గుద్దుగుద్దాడు, కన్నం పడింది. చక్కగా పైన కట్టుకున్న తొట్టికి కన్నం పడితే నీళ్ళు ఎలా కారిపోతాయో అలా కారిపోతున్నాయి. ఊరే హాయిగా అందరూ అన్ని వేపుల నుంచి శివలింగానికి అభిషేకం చేసినట్టు నించోండ్రా అన్నాడు. చెరలు పట్టి త్రావెతలోదరి, దోషిడి బట్టి అన్ని వేపు నుంచి కారుతున్నటువంటి పెరుగో వెన్నో నెయ్యో అంత హాయిగా కడుపు నిండా తాగేశారు. అందులో ఒక ఆవిడ ఏం చేసిందంటే, నందవ్రజంలో అమ్మ బాబోయ్ పైన కట్టినా వదలడు, గంటలు కట్టినా వదలడు, కింద పెట్టినా వదలడు, ఎక్కడ పెట్టినా వదలడు, పైకి ఆఖరికి తీసుకొచ్చి కోడలు మూతికి రాసి ఇంట్లో గొడవలు ఎడతాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఓ పని చేస్తే పోలా. ఆయన వెన్న దొంగతనం చేస్తున్నప్పుడు పట్టేసుకుని వాళ్ళ అమ్మకి అప్పచెప్పేస్తే గొడవ వదిలిపోతుంది కదా. ఇంకా ఇన్నాళ్ళు సాక్ష్యానికి దొరకట్లేదు ఆయన. ఇప్పుడు సాక్ష్యం దొరకాలంటే ఆయన ఎదురుగుండానే తలుపులు తెరిచి
ఎదురుగుండా కుండ పెట్టి కుండ నిండా వెన్న పెట్టి తలుపు చాటున నేను ఉంటాను. వస్తాడు, కూర్చుంటాడు, అటు ఇటు చూసి ఎవరూ లేరని కూర్చుని చక్కగా చేత్తో తీసి స్నేహితులందరికీ పెడతాడు. వాళ్ళందరూ వరుస క్రమంలో వచ్చి చేయబట్టుకుని చక్కగా వెన్న తింటూ వెళ్ళిపోతారు. ఆఖరణ తను తింటాడు, చేతుల నిండా వెన్న ఉంటుందిగా, ఆ కుండలో పెట్టి తీస్తాడుగా, అప్పుడు చటుక్కుని పట్టుకుంటాను చెయ్యి తలుపు చాటు నుంచి వచ్చి పట్టుకుని, ఇదిగో చూసావా మీ అబ్బాయి చేసిన పని అని. ఆయన్ని పట్టేసుకుంటే మిగిలిన వాళ్ళు పారిపోయి ఆగుతారు. తీసుకెళ్ళి యశోదకు అప్పచెప్తాను, మా అబ్బాయి దొంగతనాలు ఏం చేశాడంటోందిగా అనుకుని ఆవిడ తలుపు చాటున నించుంటే ఈయన చూశాడు, ఇదేమిటి అందరూ దాచుకుంటారు కదా, వీడు దాచుకోవడం మానేసి తలుపులు తెరిచి ఎదురుగుండా కుండ పెట్టి కుండలో వెన్నెట్టింది ఏమిటి, ఇదేదో అనుమానాస్పదమైనటువంటి విషయమే, అయినా మన కార్యక్రమం మంది, ఎదురుగుండా పెడితే మనం ఎందుకు వదిలేయాలి అని చెప్పి ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి జాగ్రత్తగా వెన్న తీశాడు, పిల్లలకి పెట్టేస్తున్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు, ఆ వెన్న తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, తింటున్నారు. ఆఖరణ ఈయన ఏం చేశాడంటే ఆ వెన్న తీసి ఇలా నోట్లో పెట్టుకోపోయాడు. ఆవిడ ఏం చేసిందంటే చటుక్కుని చెయ్యట్టుకుని, ఇప్పుడు చెయ్యట్టుకుంటే పిల్లలు ఏం చేయాలి, ఇలా చెయ్యి తప్పించుకుని భయపడాలి. ఈయన భయపడకుండా అన్నాడు. ఆవిడ తెల్లపోయింది, ఇదేమిటి భయపడకుండా ఇలా అంటాడేంటి అని. ఆవిడ చూద్దాం ఏమంటాడని, కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అంది. తన పేరు కదా చెప్పాలి, దొంగతనం చేసినప్పుడు మధ్యలో వాళ్ళ అన్నయ్య పేరు ఎందుకు, ఆయన ఎక్కడ చదువుకున్నాడు చక్కగా, బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు. మీ అన్నయ్య పేరు ఎందుకు, దొంగతనం చేసింది నువ్వు, మీ అన్నయ్య పేరా అనుకుని కస్త్వంబాల బలానుజ కిమిహతే అంది. ఓహో బలరాముడి తమ్ముడివా, నీకు పేరు లేదే, సరేలే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఆ చేయి పట్టుకుని అంటే ఆయన ఒకసారి ఇలా చూసి, ఓహ్ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదా అన్నాడు. అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకున్నావా, అనుకుని వచ్చావా, కుండలో చెయ్యెట్టావా, వెన్న తీసావా, తీసేసి అందరికీ పంచిపెట్టేశావా, పైగా నిర్భయంగా ఎవరు నువ్వు అంటే బలరాముడి తమ్ముడిని అన్నావా, మన్మందిరా శంకయ మా ఇల్లు అనుకుని వచ్చానంటున్నావా, పోన్లే మీ ఇల్లు అనుకుని వచ్చావు, పోన్లే ఏదో పొరపాటు పడ్డావు. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే. ఈ వెన్నకుండని తెలుసు కదా, ఈ వెన్నకుండలో చెయ్యి ఎందుకు ఎట్టావు, చెయ్యెట్టి మీ వాళ్ళందరికీ పెట్టి వెన్నకుండలో ఎందుకు పెట్టావు అంది. చెయ్యి ఇంకా వెన్నలో ఉంది, ఆ కుండలోను పట్టుకుని ఉంది. ఆయన అన్నాడు, అమ్మా మాత కంచనవత్సకం మృగయితుం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. చెయ్యి పట్టుకుని వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు, కాసేపు మాట్లాడకుండా ఉంటావా, ఇందాక నుంచి చూస్తున్నాను ప్రశ్న మీద ప్రశ్న, ఏదో పోయినట్టు ఏడుస్తూ ఏమిటి గోల, మా దూడ ఒకటి తప్పిపోయింది ఇందులో ఉందేమో అని వెతుకుతున్నాను, ఇప్పుడు ఆ దూడ చటుక్కుని దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికని పరిగెత్తను, ఎందుకు అలా అరుస్తావు, మాట్లాడకుండా ఉండలేవా, దూడని వెతుకుతున్నాను అన్నాడు. దూడని కుండలో వెతుకుతున్నావా అని ఇలా అంది, పారిపోయాడు. తన చెయ్యి పట్టుకున్నటువంటి ఆనందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీని అంత గడసరి మాటలతో ఏమార్చిన కృష్ణ పరమాత్మ మమ్ము కాపాడుగాక, కృష్ణస్య పుష్ణాతునః అని లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో అయ్య బాబోయ్ ఎన్ని శ్లోకాలు ఎంత అనుభవించాడు మహానుభావుడు. కాబట్టి అందులో ఒక చోట అంటాడు లీలాశకుడు, ఆ కృష్ణుడిని పడుకోబెడుతోంది అమ్మ, పడుకోబెడుతున్నప్పుడు పిల్లలకి తల్లులు కథలు చెప్తారు కదా, ఆ కథలు చెప్తూ జో కొడుతూ కథ చెప్తోంది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచ పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేః హృంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరః పాంతునః అన్నాడు. ఆ శ్లోకాల్లో అసలు అలా ఎలా పడ్డాయో శబ్దాలు. ఆవిడ పడుకోబెట్టి కృష్ణుడిని జోకొడుతోంది, జోకొడుతూ కథ చెప్పాలి కాబట్టి రామో నామ బభూవ హుం, రాముడని పూర్వకాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు రా అన్నాడు. తదబలా సీతేతి హుం, ఆయన భార్య ఉండేది, ఆవిడ పేరు సీతమ్మ. తాం పితుర్వాచ పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణః,
ఆ రామచంద్రమూర్తి వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు గారు చెప్పాడని చెప్పి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి దండకారణ్యంలో ఉండడం కోసమని అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అంది. ఎందుకు చెప్తోంది ఇదంతా? నిద్రార్థం జననీ కథామితి హరి హుంకారత శృణ్వత. పిల్లవాడు నిద్రపోతాడని జోకొట్టి చెప్తోంది. ఇది వింటున్నాడు ఆయన. అక్కడ వరకు విన్నాడు. ఆ తండ్రి మాట నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి వెడితే రామచంద్రమూర్తి యొక్క పత్ని అయిన సీతమ్మని రావణాసురుడన్న రాక్షసుడు అపహరించాడు అంది. అలా అనగానే ఒక్కసారి నిద్రలోంచి గబుక్కున లేచి ఉలిక్కిపడి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పం తునః, లక్ష్మణ ఏది నా విల్లు, ఏది నా విల్లు, ఏది నా విల్లు అంటూ లేచి కూర్చున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము కాపాడుగాక. అంటే ఆయన చిన్ని కృష్ణుడే, కానీ ఆయన అవతారమే కదా రామావతారం. అందుకని రామకథ చెప్తుంటేట అక్కడ వరకు అంటూ విన్నాడు. ఎప్పుడైతే సీతమ్మని రావణుడు అపహరించాడన్న మాట విన్నాడో వెంటనే సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి, లక్ష్మణ ఏది ధనస్సు, ఏది ధనస్సు, ఏది ధనస్సు అంటూ వ్యగ్రాగిర గట్టిగా మాట్లాడుతూ లేచి కూర్చున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని చూసి యశోద తెల్లబోయి ఇదేమిటి లక్ష్మణ ధనస్సు ఏదంటాడేమిటి, కథ నిద్ర కోసం చెప్తే నేను రాముడు కాదుగా అనుకుంది. అలా ఆపుకోలేక రామతత్వాన్ని కృష్ణావతారంలో బయటపెట్టినటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఎవరు లేచి కూర్చుని మాట్లాడాడో ఆయన మమ్ము రక్షించుగాక. కృష్ణస్య పుష్ణాతునః. లీలలన్నిటిలోకి గొప్ప లీల ఈ నవనీత చౌర్యం. అలా మహానుభావుడు ఎన్నో లీలలను చేశాడు. చిట్ట చివర ఆశ్చర్యం ఏమిటంటే యశోదాదేవి విషయంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలు పరమాద్భుతములు. నిజముగా 2 మాటలు విశ్వరూప సందర్శనం చేసి అంత తరించిపోగలిగింది యశోద, అంత తరించగలిగాడు నందుడు అని చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలోకెల్లా మకుటాయమానమైన లీల అని చెప్తారు పెద్దలు. ఈ లీల బ్రహ్మచారులు వింటారు, గృహస్థులు వింటారు, వానప్రస్థులు వింటారు, సన్యాసులు వింటారు. దీన్ని దామోదర లీల అంటారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో వింటారు. ఒకరోజు యశోద చల్ల చిలుకుతోంది. ఆ చల్ల చిలుకుతున్నప్పుడు చేతులకు వేసుకున్నటువంటి గాజుల చప్పుడు, మెడలో వేసుకున్నటువంటి హారముల చప్పుడు, ఆవిడ పాడుతున్నటువంటి పాట, ఆవిడ పెట్టుకున్నటువంటి పుష్పాల సౌరభం, ఇవన్నీ కలిసి మంచి పాట, శబ్దం మంగళప్రదంగా ఉంది. ఆ చల్ల చిలుకుతోంది. చిలుకుతుండగా ఎక్కడి నుంచి వచ్చాడో చిన్ని కృష్ణుడు ఒక పరమాద్భుతమైన లీల, ప్రపంచం అది విని తరించిపోయేటటువంటి లీల తాను చెయ్యాలి అనుకున్నాడు. ఏది విన్న తర్వాత కర్మబంధములన్నీ తెగిపోతాయని పెద్దలు చెప్తారో అంతటి ఉత్కృష్టమైన లీల నేను ఇవాళ చెయ్యాలి అనుకున్నాడు. అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. కింద పడిపోయాడు, మీద పడిపోయాడు, లేచిపోయాడు. అమ్మ చుట్టూ తిరిగేశాడు, కొంగు పట్టుకున్నాడు, లాగేశాడు. అమ్మ నాకు ఆకలేస్తోందమ్మా, ఓ పక్క నాకు ఆకలేస్తుంటే చల్ల చేసుకుంటావమ్మా, ఓ పట్టాన పాలు ఇవ్వమ్మా, నాకు ఆకలేస్తోందమ్మా, పాలిస్తావా అమ్మా, ఇవ్వవా అమ్మా అని చెప్పి కింద పడిపోయాడు, ఏడుస్తున్నాడు. చూస్తోంది ఏమిటో నిన్న కాక మొన్న పుట్టాడు వీడు, ఇంత అల్లరి, వీడు వచ్చేటప్పటికి పనులన్నీ ఆపేసి ముందు పాలిచ్చేయాలట అని ఆ అల్లరి ఏమిటో, ఆ ఏడుపు ఏమిటో, ఆ కింద పడ్డం ఏమిటో, మీద పడ్డం ఏమిటో చూస్తానని చూస్తోంది యశోద. ఆ పూల పొట్లంలా ఉన్నటువంటి పల్లవమైన చేతులతో వచ్చి ఆ కవ్వం పట్టేసుకున్నాడు. ఆ కవ్వం చెస్ అని తిరుగుతూ ఉంటుంది కదా, ఆ తిరుగుతున్నటువంటి కవ్వం పట్టుకుంటే పిల్లవాడి చెయ్యి ఎక్కడ ఒరిపిడి పొందుతుందో అని కవ్వం చల్ల ఆపేసింది. ఆపేసి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని పాలిస్తోంది. ఈలోగా ఆ దాలి చెప్పాను కదా, పిడకల దాలి మీద పెట్టినటువంటి పాలకుండలోంచి పాలు మెల్లిగా పొంగుతున్నాయి. పొయ్యి మీద పొంగినట్టు పొంగవు, ముందు ఆ పైన పొంగు తొరక కనపడుతుంది. ఆ తొరక కనపడేటట్టుగా పాలు మెల్లిగా పైకి పొంగుతూ కనపడుతున్నాయి. ఇంకా కొంత ఉపేక్షిస్తే పొంగు అలా పొంగి పొయ్యిలో పడిపోతాయి. అందుకని ఆవిడేం చేసిందంటే ఇంకా కడుపు నిండా పాలు తాగని పిల్లాన్ని కింద పెట్టేసింది. ఆ పిల్లవాడు ఇంకా పాలు పూర్తిగా తాగలేదు. ఆ పిల్లాండి పక్కన చిన్న పీట ఉంది, ఆ పీట మీద కూర్చోబెట్టింది. పెరుగు చిలుకుతోంది తల్లి యశోద. ఆ చిలుకుతుంటే వచ్చి కవ్వం పట్టుకుంటే ఎక్కడ చెయ్యి చిట్లిపోతుందో అని ఆమె పాలు ఇస్తూ పొంగిపోతున్నాయని పిల్లాడిని కూర్చోబెట్టి పాలు ఆ పొయ్యి మించి దింపి వెనక్కొద్దామని వెళ్ళింది. అంతే కోపం వచ్చేసింది.
అమ్మ నాకు కడుపు నిండలేదు, పాలు సగం ఇచ్చావు, ఇంతలో పాలు పొంగిపోతున్నాయని నన్ను తీసి మళ్ళీ పీఠం మీద కూర్చోబెట్టేసి మళ్ళీ పాలు దింపుకోవడానికి వెళ్ళిపోయావా? ఏదో అల్లరి చేస్తున్నాడు అనుకుంది. అమ్మ నీకెప్పుడు ఈ పాలు కాచుకోవడం, పాలు దింపుకోవడం, చల్ల చేసుకోవడం తప్ప నా మీద అసలు నీకు శ్రద్ధే లేదమ్మా అని అక్కడ రాయి ఒకటి తీసి కుండకేసి కొట్టాడు. ఆ కుండ పగిలిపోయి మజ్జిగ అంతా కారిపోయింది. ఆ వెన్న ముద్ద కిందకు వచ్చేసిందో, ఆ వెన్న ముద్ద చేత్తో పట్టుకున్నాడు. ఇంట్లో ఇల్లాలకి అన్నిటికన్నా కష్టం ఏమిటంటే మజ్జిగ ఇంట్లో ఒలికిపోతే తుడుచుకోవడమే. అమ్మో కుండ అంటే ఆవేశంలో పగలగొట్టేశాను, పాలు ఎంతసేపు దింపుతుంది, వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి ఎరా కొండ ఎందుకు పగలగొట్టేశావురా, మన ఇంటి ఐశ్వర్యం మజ్జిగ అలా పాడి చేసి ఇచ్చా, నేల మీద వారం వర్జన లేకుండా కొండ పగలగొట్టచ్చురా అని కొడుతుందేమో అని తను చాలా బాధపడిపోతే తప్పక పని చేసినట్టుగా అరుపులు మొదలెట్టి ఆ వెన్నముద్దోటి తీసుకుని జాగ్రత్తగా ఇంట్లోంచి వెళ్ళిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ అయిపోయింది కొండ పగలగొట్టడం. అమ్మొచ్చే లోపల పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళింట్లో ఉన్నటువంటి కుండలో ఉన్న వెన్న దొంగతనం చేయడం అయిపోయింది. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో ఉన్న ప్రహారీ గోడ దగ్గరికి వచ్చి పూర్వం దంపుకోవడానికి కొయ్య రోళ్ళు ఉండేవి. ఆ కొయ్య రోలు ఒకటి తిరగేశాడు. తిరగేసి ఆ రోలు మీద ఎక్కి గోడ మించి చూసుకుంటున్నాడు, అమ్మ వచ్చేస్తుందేమోనని చూసుకుంటూ. ఆ పక్క నుంచి ఓ కోతిని పిలిచాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే చాలా ఇష్టం.